విలాప గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నరులు ఆశగలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. ప్రభు మహాకృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు మరొకసారి అందరూ స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగాల మీద కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. మీ మనస్సు నిలపాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ నుండి ప్రతి వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యం దేవుడు మనతో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు లేకుండా వింటే దానివలన ఏ ప్రయోజనాన్ని మనం పొందలేం, ఏ ఉపయోగాన్ని మనం పొందలేం. ఎందుకంటే దైవ సన్నిధికి రావడం అలాగే వెళ్ళిపోవడం తాత్కాలికంగా జరిగిపోతూ ఉంది. యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా అయిపోతూ ఉంది. కానీ ఈరోజు కొన్ని విషయాలు మీరు గ్రహించాలని, కొన్ని విషయాలైనా వాక్యాన్ని బట్టి అవి మన హృదయంలో పనిచేయడానికి ఆస్కారం ఇవ్వాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఏ బాబు వస్తుందా? వాక్యంలో మనం చదివిన లేఖన భాగాల్లో ఒక మంచి మాట చెప్తున్నాడు. నరులు ఆశగలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విశ్వాస జీవితంలో మనం పొందినటువంటి రక్షణ చాలా శ్రేష్టమైంది. అందరూ నా వైపు చూడండి, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి రక్షణ చాలా గొప్పది. ఆ రక్షణకు సాటి అయింది, ఆ రక్షణతో పోల్చదగినది ఇంకొక కార్యం అనేటువంటిది లేనే లేదు. ఆ రక్షణ కార్యాన్ని చేయడానికి నిన్న గుడ్ ఫ్రైడే జరుపుకున్నది ప్రపంచమంతా కూడా. ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని సైతం మన కోసం ధారపోయాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారు రాకపోతే, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలియాగం చేయకపోతే మానవాళికి రక్షణ లేనే లేదు. అంత గొప్ప రక్షణను దేవుడు మనకిస్తే ఆ రక్షణను మనం పొందుకోవాలి అంటే ఆయన బలియాగంతో సమాప్తం అవడం కాదు. ఆయన చేయాల్సిన కార్యాన్ని ముగించేమన్నాడంటే సమాప్తమైంది అన్నాడు. కానీ దాన్ని కొనసాగించడం మాత్రం మన పని. అది సమాప్తం కాలేదు. ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చేదాకా ఆ రక్షణను మనం కొనసాగిస్తూ కాపాడుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలియాగమైపోవడం ద్వారా, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేయడం ద్వారా, ఆయన పాపం లేని పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా మన జీవితాల్లో రక్షణ కార్యాన్ని ముగించారు. ఆ కార్యాన్ని ముగించిన తర్వాతనే ప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించే ముందు ఆ మాట చెప్పాడు, సమాప్తమైంది. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా ముగించబడిందని తెలిసినప్పుడు ఆయన సమాప్తమైంది అని చెప్పాడు. ఆయన చేయాల్సిన కార్యం అయితే సమాప్తమైంది, కానీ మనకియబడిన రక్షణ కొనసాగాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. చెప్పండి ఆమేనని. ఒకసారి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈ మాట తెలియచెప్పాడు. ప్రభు మీకు ఇచ్చినటువంటి రక్షణ చాలా విలువైంది, అమూల్యమైంది. ఆయన ప్రాణాన్ని అర్పించి మీకు అప్పగించినటువంటి ఆ రక్షణ, మీకు ఇచ్చిన ఆ రక్షణ మీరు ఎలా కొనసాగించాలి అంటే
ఈ మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక దేవుని వాక్యాన్ని చదవగలిగిన వారు చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 2వ అధ్యాయంలో 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుడని నేను బ్రతిమాలుతున్నాను అని చెప్పాడు. అందరూ ఆమేన్ చెప్పండి. మనకియబడిన రక్షణ, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలి అయి త్యాగమై ఆయన యాగం చేసి ఇచ్చిన ఆ రక్షణ మనం కొనసాగించాలని ప్రభు సెలవిస్తున్నాడు. అది కూడా ఎలాగంటే భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలంట. లేకపోతే ఆ రక్షణను నువ్వు నిలబెట్టుకోలేవు, ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభు వచ్చేదాకా అనండి, ప్రభు వచ్చేదాకా లేదు, మన జీవితాలు ఈ లోకంలో ముగిసేదాకా ఆయన మనకిచ్చిన రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చెప్పండి ఆమేనని. కాపాడుకోవాలి. లేకపోతే ఆయన చేయాల్సిన కార్యం చేశాడు, ముగించాడు, కానీ దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మాత్రం మన మీదే పెట్టాడు, మనకే అప్పగించాడు దేవుడు. దాన్ని నిలబెట్టుకుంటావో కోల్పోతావో, దాన్ని కాపాడుకుంటావో జార విడుచుకుంటావో అనేది నీ మీద, నీ నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుందని పౌలు గారు చెప్తున్నాడు. మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీతో లేని ఈ కాలమందు మరి ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుడి. అందరూ ఆమేన్ చెప్పండి. ఎలా కొనసాగించాలి? మనకి ఇవ్వబడిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. లేకపోతే ఆ రక్షణను పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస జీవితంలో మనకి ఇవ్వబడిన రక్షణను మించినటువంటి గొప్ప కృపావరం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం డబ్బులు పెడితే వచ్చింది కాదు, అది మనమేదో మంచి చేస్తే ప్రతిగా వచ్చింది కాదు. విశ్వాసం ద్వారా కేవలం కృపచేత రక్షింపబడ్డాం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. ఇది దేవుని కృపావరమే గాని ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడు. మన వలన కలిగింది కాదు, మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కలిగింది కాదు, మనలో ఉన్న న్యాయాన్ని బట్టి కలిగింది కాదు, మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కలిగింది కాదు. వాక్యం చెప్తుంది ఇది విశ్వాసము ద్వారా దేవుని కృప వలన మాత్రమే జరిగింది, ఇది మీ వలన కాదు అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దయచేసి వాక్యం చదవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. ఒక మంచి మాట చెప్పాడు, ఇది దేవుని కేవలం కృప వలన మాత్రమే కలిగిందని. 2వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చదువుదాం. 7-8 వచనాలు. యేసుక్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. 2 చేతులైతే అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. అది మన వలన కలిగింది కాదు, అది క్రియల వలన కలిగింది కాదు. వాక్యం చెప్తుంది కదా, విశ్వాసము ద్వారా కృపచేతనే ఆ రక్షణ మీరు పొందుకున్నారు అని. నిజమే, మనం పాపులమై ఉండగా, అపరాధముల చేత ఆ పాపముల చేత చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తులో మనల్ని బ్రతికించారు, యేసుక్రీస్తులో మనల్ని రక్షించాడు మన తండ్రి అయిన దేవుడు. అది మీ వలన కలిగింది కాదు, విశ్వాసము ద్వారా దేవుని ఉచితమైన కృపను బట్టి రక్షింపబడ్డారు. అది క్రియల వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అందరూ చెప్పండి, ఇది దేవుని వరమే. అలాగా వరంగా ఇవ్వబడినటువంటి దాన్ని కాపాడుకుంటావో జార విడుచుకుంటావో అనేది నీ చేతిలో పని. నీవు నడిచే నమ్మకత్వాన్ని మీద ఆధారపడి ఉంటుందని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది వారికి ఇయ్యబడినటువంటి రక్షణను, విశ్వాస జీవితాన్ని మరి జాగ్రత్తగా కొనసాగిస్తున్నారా లేదా అని
పరిశీలన చేసుకోవాల్సినటువంటి దినాలు ఈ దినాలు. ఒక మాట చెప్తాడు ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు జనాంగం అనే జనాంగాన్ని పేరు పెట్టి పిలిచి, చాలామంది ఆ దినాల్లో రకరకాలైన వేరు జాతుల జనాంగాలు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి దేవుడు ఆ జనాంగాన్ని రక్షించాడట. అందువల్ల ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అంటాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు లోకంలో అందరికంటే ఏదో ఎక్కువ నీలో ఉందని కాదు, మనం ఎక్కువైన వారమని కాదు, గొప్పవారమని కాదు, జ్ఞానులమని కాదు, మనలో అతిశయించదగిన లక్షణాలు ఏమీ కూడా లేవు. కానీ వాక్యం చెప్తుంది ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మన గొప్పవారమని కాదు, కానీ అది దేవుని భాగ్యం, దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఆ భాగ్యం ఏంటంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఇంకా ఎవడు కూడా లేడు అని గంభీరంగా స్తోత్రం చెప్పండి. అలాంటి రక్షణను మనం పొందాలి అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఓపికతో దాన్ని కనిపెట్టుకొని ఎదురు చూడాలంట. అందరూ ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? ఓపిక. యెహోవా వలన కలిగే ఆ రక్షణ కొరకట ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని రక్షణను మనం పోగొట్టుకోకుండా పొందడానికి ఓపికను కలిగి ఉందుముగాక. గంభీరంగా చెప్పండి. ఆ రక్షణను కాపాడుకోవడానికి మనం ఓపికను కలిగి ఉందుముగాక. అవును ప్రియులారా, విశ్వాస జీవితంలో రక్షణను కాపాడుకోవాలి అంటే ఆ రక్షణను కాపాడుకోవడానికి కూడా నీకు ఓపిక ఉండాలి. అదే కదా కీర్తన గ్రంథంలో ఆ మాట చూడండి. విలాప గ్రంథం 3వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్యం చూడాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. అందరు చెప్పండి, ఎలా కనిపెట్టడం మంచిది? ఓపికతో ఓపికతో ఓపికతో. దేవుని పిల్లలకు ఈ రక్షణను కాపాడుకునే ఓపికను దేవుడు దయచేయునుగాక. రెండవది, మనం దేనికి ఓపిక కలిగి ఉండాలి అంటే విశ్వాస జీవితం ఫలభరితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విశ్వాస జీవితంలో ఫలించినట్లు. అందరు నా వైపు చూడండి. ఒక చెట్టు వేసామా, ఆ చెట్టు నాటినప్పుడు నీరు పోసి కష్టపడి దానికి కావలసిన పరామరికలన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే ఫలిస్తుంది అని. ఫలించినప్పుడు నాటుకున్న యజమానికి ఎంతో దుఃఖం కలుగుతుంది కదా. విశ్వాస జీవితంలో మనం కూడా ఒక ఫలభరితమైన విశ్వాస జీవితాన్ని చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. మారు మనసు పొందిన మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అనండి. ఆమేనని. ఏ ఫలాలు ఫలించాలి? మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే, రక్షణ పొందితే దాంట్లో కొన్ని ఫలాలు ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. ఆ ఫలాలు మీరు ఫలించాలని ప్రభు చెప్తున్నాడు. యోహాను అదే ప్రకటన చేశాడు. యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు ముందు పుట్టాడు. ఆయన ఏమని ప్రకటన చేశాడంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని. ఆ దినాల్లో అనేకులు ఆయన దగ్గరకు వచ్చి బాప్తిసం పొందడం చూశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సర్పసంతానమా, మారు మనసు పొందడానికి, మీరు రక్షింపబడ్డానికి మీకు ఎవడు ఈ వాక్యాన్ని చెప్పింది ఎవడు, లేకపోతే సువార్తను చెప్పింది ఎవడు, మిమ్మల్ని మారడానికి ప్రేరేపించింది ఎవరు అని మాట్లాడుతూ వాళ్ళని ఈ విధంగా చెప్పి హెచ్చరించాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అనండి. ఏం చెప్పినవాడు అంటే సువార్త ద్వారా వారికి ఏం చెప్పారు అంటే బుద్ధి చెప్పారని చాలా క్లియర్గా యోహాను ప్రసంగం చేశాడు. అలా చెప్తూ ఏమన్నాడంటే, మీరు మారారు అంటే బాప్తిసం తీసుకోవడం కాదు అనండి. ఆమేనని. మీరు మారారు అంటే బాప్తిసం తీసుకోవడం కాదు. దానికి ముందు మీరు ఉన్నటువంటి మార్పు ఉందే, ఆ మార్పుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అని చెప్పాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అవును, మనం ఏమనుకుంటున్నామంటే బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనం రక్షింపబడ్డాం, మారిపోయాం అనుకుంటున్నాం. కానీ అది ఒక బహిరంగమైనటువంటి ఒప్పుకోలు అనండి. బాప్తిసం అనేది ఒక బహిరంగమైన ఒప్పుకోలు. దానికంటే ముందు కార్యం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే హృదయంలో ప్రారంభం అవ్వాలి. అవును ఆమేన్ చెప్పండి. అవును ఆమేన్ అనండి. దానికంటే ముందు బహిరంగంగా ఒప్పుకుని మనం ప్రభువుని అంగీకరించి
ఫలించమని బాహ్య సూచన బాప్తిసం అయితే, దానికంటే ముందు కార్యం దేవుడు హృదయంలో జరిగించాలి. దాన్నే నిజమైన రక్షణ అంటారు. అందరూ చెప్పండి ఆమేనని. మనం చదివినటువంటి లేఖన భాగాల్లోకి వచ్చేటప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. యోహాను ఈ ప్రకటన చేశాడు. చూడండి, మత్తయి సువార్తలో 3వ అధ్యాయం చూడండి. ఆ దినాల్లో బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళతోనే ఈ మాట చెప్తున్నాడు. 6-7 వచనాలు, 3వ అధ్యాయం 6-7 వచనాలు. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత అప్పటికి అనేకులు బాప్తిసం పొందుచున్నారు. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అందరూ ఆమేనానండి. అంటే బాప్తిసం పొందడానికి వస్తున్న వారితో ఏం చెప్తున్నాడంటే, బాప్తిసం పొందడం అంత ముఖ్యమైన విషయమేం కాదు, దాంట్లో ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు మీరు ఫలించండి. అందరూ ఆమేన్ చెప్దామా? మనం బాప్తిసం పొందాము అంటే చాలా సంతోషం. దానికంటే ముందు మారిన మన జీవితంలో ఫలాలు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారాము అంటే ఆ ఫలాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చెప్తుంది, మనం ఫలించడానికి ఓపిక అవసరం అనండి. ఫలించడానికి ఏమవసరం? ఓపిక అవసరం. ఎప్పుడైనా చెట్టు నాటారా? ఈరోజు చెట్టు నాటితే రేపు కాయలు గాయడం ప్రారంభిస్తుందా? చెట్టు నాటిన వాళ్ళు చెప్పండి. ఈరోజు చెట్టు నాటారనుకోండి, రేపటి నుంచే కాయలు గాయడం ప్రారంభిస్తుందా? మరి దానికి పరామర్శలు చేయాలి, పురుగు మందులు వేయాలి, లేకపోతే దానికి మరి కీటకాలు పట్టకుండా చూడాలి, బూజు తెగులు రాకుండా చూడాలి, పేనుబంక పట్టకుండా చూడాలి, లేకపోతే తెగుళ్ళు రాకుండా చూడాలి, దానికి సకాలంలో నీరు అందించాలి, దానికి కావలసిన పరామర్శలన్నీ చేసి మరి పశువులు రాకుండా దాని మీదకి ఎలాంటి పాడు చేసేవి వచ్చి వాటిని సంహరించి లేకపోతే హరించి వేయకుండా తినివేయకుండా ఉండినట్లు కంచె వేయాలి, కాపుదల పెట్టాలి, ఎంతో చేయాలి. అప్పుడే కానీ కొన్నాళ్ళకి అది ఎదిగి ఆకులు వచ్చి తర్వాత పుష్పాలు వచ్చి ఒకరోజు ఏమవుతుందంటే ఫలిస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సాధారణంగా మీరు నాటే పత్తి విత్తనాలు అవ్వచ్చు, మీరు నాటుతున్న మొక్కజొన్నలు అవ్వచ్చు, అవి నాటిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలన్నా టైం పడుతుంది. ఏం చేయడానికి? అందరు చెప్పాలి, ఫలించడానికి. వరి ఎప్పుడైనా నాటారా? వరి విత్తనాలు నారు రావడానికి ఒక 21 రోజులో 1 నెల పడితే దాన్ని నాటిన తర్వాత మళ్ళా ఒక 3 నెలలు 6 నెలలు ఎదురు చూడాలి. అప్పటిదాకా ఫలాలు ఇవ్వదు. ఇవాళ నాటాం కాబట్టి తెల్లారి నేను కోస్తానంటే జరగదు. అలాగే మన విశ్వాస జీవితంలో ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ ఫలభరితంగా మార్చడానికి మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే ఓపిక అనండి. ఓపిక. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు వాక్యం చూడండి త్వరగా. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం త్వరగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో దాని కొరకు కాచుకొనుచు కనిపెట్టును గదా. అందరూ ఆమేన్ చెప్పండి. వ్యవసాయదారుడట విలువైన భూఫలం కొరకంట ఏం చేస్తాడంటే ఓపికతో దానికోసం కనిపెడతా ఉంటాడట. మన విశ్వాస జీవితంలో మనం కూడా ఫలభరితంగా మార్చబడాలి అంటే మనకు కూడా ఏమవసరం అంటే ఓపిక అవసరం. అందరూ చెప్పండి, ఫలించడానికి ఓపిక అవసరం అని చెప్పండి. చాలా మంది ఏంటంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచి తలకే ఇటు కొమ్మ రావాలి, దానికి కూడా పెద్ద పెద్ద కాయలు ఇటు ఏలబడాలి, అప్పుడు నేను తెల్లారిపాటుకే వెళ్ళి మొన్న ఒక ఆమె చెప్తుంది, చెట్టు నుంచి డైరెక్ట్గా పండి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా కొరుక్కొని తింటే బాగుండని. ఎంత ఆశ అంటే మనుషులకి, అది తీసుకొని వచ్చి పంట పండితే తిందామని కాదు, అంటే చెట్టును ఉండగానే అది పండుతూ ఉంటే దాన్ని తింటూ ఉంటే ఎంతో బాగుంటుందని ఆశ అంట. ఎంత మంచి ఆశ. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా నువ్వు ఫలించాలి అంటే, నీలో ఫలాలు రావాలి అంటే నీకేం అవసరం అంటే ఓపిక అవసరం. వాక్యం ఏమంటుంది? ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షం కోసం కడవరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే తన పంట విలువైన భూఫలంగా మార్చాలని, తన వ్యవసాయంలో విలువైన భూఫలాన్ని చూడాలని. అందరూ ఆమేన్ చెప్పండి.
మనం విలువైన ఫలాన్ని చూడాలి అంటే మనకేం అవసరం అంటే ఓపిక అవసరం. నేను ఫలించాలనుకుంటున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఫలభరితంగా ఉండాలి నా విశ్వాస జీవితం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నీకేం అవసరం అంటే ఓపిక అవసరం. నీ ప్రార్థనల్లో ఓపిక అవసరం, నీ విశ్వాసంలో ఓపిక అవసరం, నీ విశ్వాస జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో నీకు ఓపిక అవసరం. నిజమే, ఒకరోజు చూడండి, సంవత్సరం అంతా చదువుతారా? సంవత్సరం అంతా చదివినా కూడా మరి వెంటనే పాస్ అయిపోరు. సంవత్సరం అంతా చదివినా కూడా ఖచ్చితంగా ముగింపులో ఏం రాయాలంటే పరీక్షలు రాయాలి. ఆ పరీక్షల్లో రిజల్ట్ వచ్చి ఆ రిజల్ట్లో నువ్వు నెగ్గావు అంటే అప్పుడు సత్ఫలితాలు నువ్వు పొందినట్టు. అప్పుడు దాకా అవి వచ్చేదాకా నేను పాస్ అయిపోయాను, నేను ఫలించానంటే కుదరదు. ఇంకా రిజల్ట్ రాలా, పరీక్షలు రాసావు అనండి, రిజల్ట్ రాలా, పరీక్షలు రాసావు, గంతులు ఎత్తే అట్ట. నీకు రిజల్ట్ వచ్చినప్పుడు అది కూడా సత్ఫలితాలను ఇస్తే అప్పుడు నువ్వు ఫలించినట్టు, అంటే ఫలభరితంగా మార్చబడినట్లు. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు మనతోటి. మన విశ్వాస జీవితం ఫలభరితంగా మార్చబడాలి అంటే ఓపిక అవసరం. అందరూ చెప్పండి, ఏమవసరం? ఒక మొక్కజొన్న కావచ్చు, ఒక ప్రతిత్తనాలే కావచ్చు, ఒక వరే కావచ్చు, ఏ విత్తనం వేసిన తర్వాత కొంత టైం ఉంటుంది. ఆ టైం వరకు అన్నిటినీ తట్టుకొని తాళుకొని నిలబడిందే ఫలిస్తుంది. ఈ సంవత్సరం మిరప వేశారు మన ఏరియాలో, కొంతకాలం నిలబడింది, మొక్క మలిచింది, నిలబెట్టి దానికి ఆ మందులు ఈ మందులు వేసి కాపాడదాం అనుకున్నారు కానీ మొత్తం ముడుచుకుపోయింది. చాలామంది పీకి పారేశారు, చాలామంది దున్నిచ్చి పారేశారు. కారణం ఏంటి? దాంట్లో విలువైన భూఫలం రాలేదు, చూడలేకపోయారు రైతులు. ఈరోజు మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మనం నిరాశ చెంది మనం ఫలం లేని వారంగా దేవుని సన్నిధిలో నిలబడకూడదు, ఫలాలు ఫలించే వారంగా ఉండాలి. బాప్తిసం పొందవస్తున్నటువంటి వారిని చూసి యోహాను అంటున్నాడు, ఇదిగో మీకు మారు మనసు పొందడానికి, లేకపోతే రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మీరు బాప్తిసం అయితే పొందుతున్నారు, కానీ దానికి సంబంధించిన మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించండి. ఎందుకు ఫలించాలి అంటే ఆ కింద చెప్పాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అనండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. అది అక్కడిక్కడ లేదండి, తీరా ఏరు దగ్గరికి తీసుకొచ్చి పెట్టబడింది. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పాడు. ఎంత భయంకరమో అది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా, మారు మనసుకు తగిన సంబంధమైన లక్షణాలు మనలో కనబడకుండా, చూపెట్టకుండా ఒకరోజు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో. జాగ్రత్త పడదాము గాక. ఇదిగో ప్రభు ఈ మాట చెప్తున్నాడు, యోహాను ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో ఖచ్చితంగా విశ్వాస జీవితంలో మనం ఫలించాలి అంటే ఓపిక అవసరమని. అదే యాకోబు భక్తుడు చెప్పాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పాడు. ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. ఆ ఉపమానంలో దేవుని పిల్లలు ఓపికతో మరి ఫలిస్తారని చెప్పాడు. 8వ అధ్యాయం లూకా సువార్తలో త్వరగా 15వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. పరలోక రాజ్యానికి చేరేవాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, ఎవరు ఫలించేవారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. మంచి నేల నుండే విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అందరు చెప్పండి ఆమేనని. వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళు ఫలిస్తారని చెప్పట్లేదు దేవుడు. ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూడండి. యోగ్యమైన మంచి మనసు, మంచి నేల, మంచి విత్తనం, వాక్యం మంచి విత్తనం. మన హృదయం మంచి నేలగా మార్చబడి, అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మన విశ్వాసం ఫలించాలి అంటే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మళ్ళా చదువున్నాను ఆ వాక్యాన్ని. ఇదిగో చూడండి, మంచి నేల నుండి విత్తనం అంటే ఏంటంటే, అందరూ అనండి, ఏ మనసు అంట? ఎంతమందికి ఉందో ఈ మనసు? యోగ్యమైన మంచి మనసు అనండి. ఏ మనసు? చూడండి, విశ్వాస జీవితంలో మంచి మనసు అసలు కనబడుతుందా? ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి మనసు ఉందా? అసలు మందిరంలో కూర్చోవడం వెళ్ళిపోవడం కాదు, కానీ మంచి మనసు అసలు మన మీద ఉందా? మనలో పనిచేస్తుందా? మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో
ఇదిగో చూడండి, వాక్యాన్ని విని అంటే వాక్యాన్ని వినేటప్పుడు కూడా మంచి మనసు ఉండదా అంటే చాలా మందిలో ఉండదు. వాక్యం ఒక పక్క మాట్లాడుతుంటే చివరికి పాస్టర్ గారు నన్నే పొడిచాడని, నాకే పొడుచుకుందని, గుచ్చుకుందని, ఏదో రకరకాలు. ఇక్కడ మాట్లాడకపోయినా దారి పొడుగుతా ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చర్చ అన్నమాట. అనండి, అదే చర్చ. అవి నా కోసమే మాట్లాడతాడనో లేకపోతే మన కోసమే మాట్లాడతాడనో. అవును, మన కోసం నా కోసం కాబట్టి దేవుడు ఎవరి కోసం మాట్లాడతాడు? పశువుల కోసం, వృక్షాల కోసం మాట్లాడతాడా? ఆయా సందర్భాల్లో ఎవరూ లేనప్పుడు దావీదు జంతువులతోటి, కొండలతోటి, గుట్టలతోటి, నదులతో మాట్లాడాడు. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఎవరు లేరు కనుక వాడితో మాట్లాడాడు. ఇప్పుడు మన ముందు దేవుడు ఉన్నాడు, దేవుని ఎదుట మనం ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా వాటిని అంగీకరించదుము గాక. అలాగా ఆ మాటలు మనం విని ఫలించాలి అంటే మనలో ఏ మనసు ఉండాలంటే మంచి మనసు ఉండాలి, యోగ్యమైన మనసు ఉండాలి. వారు వాక్యాన్ని విని, చెప్పండి, వారు వాక్యాన్ని విని దానిని అవలంబించి ఫలిస్తారు. అందరూ చెప్పండి ఆమేనని. ఫలించాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ వాక్యాన్ని మంచి మనసుతో వినాలి, తర్వాత యోగ్యమైన మనసుతో వినాలి, వాటిని అవలంబించాలి. అప్పుడు వాళ్ళు ఓపికతో ఫలిస్తారు. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. నువ్వు ఫలించాలి అంటే వాక్యం వినాలి, వాక్యాన్ని అవలంబించాలి, దాంట్లో నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. అప్పుడు నువ్వు ఫలభరితంగా మార్చబడతావు, ఫలాలు ఇచ్చే చెట్టులాగా మార్చబడతావు. దేవుడు నిన్ను అలాంటి ఫలించే అనుభవంలోకి నడిపించునుగాక. అలాంటి ఫలించే అనుభవంలోకి నడవడానికి నీకు ఓపికను దేవుడు అనుగ్రహించునుగాక. ఒకసారి ఒక చెట్టు నాటాడట. ఆ చెట్టు నాటి అది బతుకుతుందా లేదా ఒక ఆలోచన తనలో ప్రారంభం అయ్యి రోజు ఒకసారి వెళ్ళి దాన్ని నీళ్లు పోసినప్పుడల్లా పీకి చూస్తాడంట, మళ్ళీ నాటుతాడంట, పీకి చూస్తాడంట, మళ్ళీ నాటుతాడంట. ఎందుకు ఇది బతుకుతుందా లేదా అని. ఇలాగ రోజు పీకి చూస్తూ ఉంటే ఇంతకు అది బతుకుతుందా సస్తుందా? చెప్పాలి, మీరు వింటలేదనుకుంటాను. వింటున్నారా? రోజు అది బతికిందా లేదా అని పీకి చూస్తున్నాడంట. బతకడమేమో కానీ చావడం ఖాయం. ఎందుకంటే అది బతకాలి అంటే నీకేం అవసరం అంటే ఓపిక అవసరం. అది ఫలించాలి అంటే నీకు ఓపిక అవసరం. గాబరా పడి ఈ రోజుకే ఇప్పటికిప్పుడే ఏదో అయిపోవాలి అంటే అవ్వదు. పక్కన వాళ్ళతోనండి, ఇప్పటికిప్పుడే ఏదో అయిపోవాలంటే అవ్వదని చెప్పండి. చాలా కష్టంగా ఉంది కదా. చాలామందికి అంతే, వాళ్ళ ఊహలో ఏది మెదిలితే చాలు, అది అయిపోయేటట్టుగా ఉంటే ఎంత బాగుండు. మొన్న అంటుంది, మనం అనుకున్నట్టు అయితే ఎంత బాగుంటుంది అంటే వీళ్ళు గాలిలో గుర్రాలెక్కి ప్రయాణం చేస్తారనమాట. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. దాన్నే ఊహల గుర్రాలు అంటారు. ఏ గుర్రాలు? గాలి రెక్కల మీద గమనం చేయాలని వీళ్ళ ఆలోచన. దేవుడు మీకు దాన్ని దూరపరిచి అనుభవంలో మిమ్మల్ని చక్కగా ఫలించే అనుభవంలోకి నడిపించునుగాక. ఎవరు ఇలాంటి ఊహల్లో ప్రయాణం చేయొద్దు. దేవుడు మిమ్మల్ని నడిపించినట్లుగా, ఫలభరితంగా మీరు మార్చబడినట్లుగా ఓపికతో వాక్యాన్ని విని, వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఎదురు చూడండి, మీరు ఫలిస్తారు. దేవుడు ఆ ఓపికను మీకు దయచేయునుగాక. నంబర్ 3 అనండి. నంబర్ 3 అనండి. నంబర్ 3 ఇటనండి అమ్మా. నంబర్ 3 అనండి. ఇష్టం లేదా 3 అంటే ఏడబెట్టావేంది? పైకి లేదు. నంబర్ 3 మూడవది మనకు ఓపిక అవసరం. దేనికంటే రోమాపత్రికల 2వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వాక్యాలు చదవడానికి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి. అందరూ ఆమేనండి. సత్క్రియను ఓపికగా చేయుచు. అందరూ చెప్పండి సత్క్రియను. సత్క్రియ అంటే మంచి పని అనండి. సత్క్రియ అంటే అసలు మంచి పని చేసే మనసు మనకు ఉందా? దేవుని పిల్లలంట సత్క్రియను కూడా ఎలా చేయాలంటే ఓపికగా చేయాలి. అలసిపోకూడదు, వెనకబడకూడదు, ఎవరిని చూసి నిట్టూర్చకూడదు, ఎవరిని చూసి వెనుక తీయకూడదు, జారిపోకూడదు, చల్లారకూడదు. దాంట్లో నీ విశ్వాస జీవితం ముందుకు వెళ్ళడం కొరకు సత్క్రియలు చేయాలి. లేకపోతే వాక్యం సెలవిస్తున్నట్టుగా సత్క్రియలు చేయని వారికి నిత్యజీవం లేదు, సత్క్రియలు చేసేవారే నిత్యజీవం పొందుతారని రాయబడింది.
సత్క్రియలు ఓపికగా చేయుచు ఘనతను, మహిమను, అక్షయత్వను వెతుకు వారికి దేవుడంట నిత్య జీవం ఇస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిత్య జీవం కావాలనుకుంటున్నావా? నిత్య జీవం పొందాలి అనుకుంటున్నావా? నువ్వు ఏ క్రియలు చేయాలంటే సత్క్రియలు చేయాలి. మానవ జీవితంలో 2 క్రియలుగా విభజించబడతాయి. ఒకరోజు దేవుని ముందు నిలబడ్డప్పుడు ఆ 2 క్రియలు ఏంటంటే, ఒకటి సత్క్రియ, రెండవది దుష్క్రియ. అనండి, మానవులు చేసే పనులన్నీ కూడా 2 జాబితాల్లోకి వస్తాయి. మొదటిది సత్క్రియ లేదా రెండవది దుష్క్రియ. ఈ 2 కార్యాలు నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, ఏ పనులన్నా చెయ్యి, ఏ టైప్ పనులన్నా చెయ్యి, వాటిల్లో ఒకటి మంచిది ఉంటుంది, ఇంకొకటి చెడ్డది ఉంటుంది. దీని గురించి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ ఈ మాట చెప్పాడు. మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామని. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మనుషులు చేసిన పనులు మంచివైనా చెడ్డవైనా సరే మనమంతా కూడా దానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలని రాయబడింది. కావున 5వ అధ్యాయంలో 9వ వచనం, 5వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం, కావున దేహమందున్నాను, దేహాన్ని విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మనం మిగులు అపేక్షిస్తున్నాం. ఎందుకంటే ఇదిగో చూడండి, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేమో. అందరూ చెప్పండి, ఎక్కడ ప్రత్యక్షం కావాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. అప్పుడంట దేవుడు దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు అంటే, నువ్వు చేసిన పనులు మంచివైనా చెడ్డవైనా దానిని బట్టి ప్రతిఫలం ఇస్తాడట. మనం మంచి పనులు చేస్తే, సత్క్రియను చేస్తే నిత్య జీవం ఇస్తాడని పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ తర్వాత దుష్క్రియలు చేసే వారి మీదకి దేవుని ఉగ్రతయో రౌద్రము వస్తుందని కూడా, యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేకుండా ఉగ్రత వస్తుందని చెప్పాడు. ఈరోజు నేను చాలా ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన విశ్వాస జీవితంలో ఇదిగో ఫలభరితంగా మార్చబడడం కోసం, ఉన్నతమైనటువంటి దేవుడు సంతోషించే విషయాలు మనలో చూడడం కొరకు దేవుడు మనకి ఓపిక అవసరం అంటున్నాడు. ఆ ఓపిక దేని కొరకు అంటే సత్క్రియలు చేయడానికి. అనండి, సత్క్రియలు చేయడానికి. అవును ప్రియులారా, దుష్కార్యాలు చేయడానికి ఓపిక అక్కర్లేదు, సత్క్రియలు చేయడానికే ఓపిక అవసరం. అనండి, సత్క్రియలు చేయడానికే మంచి అని అనిపించుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే ఎంత కాలమైనా పట్టొచ్చు. కానీ చెడ్డ అని అనిపించుకోవడానికి ఎంత టైం పడుతుంది? వితిన్ సెకండ్స్ చాలు, నిమిషాలు చాలు చెడ్డోడు అనిపించుకోవడానికి. అదే మంచి అనిపించుకోవాలంటే ఆ వ్యక్తి సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది, లేకపోతే నెలలు, వారాల్లో అనకపోవచ్చు కూడాను, ఎందుకంటే అండర్స్టాండింగ్కి రారు. కానీ చెడ్డ అనిపించుకోవడానికి క్షణం చాలు, అంతే. ఒక మాట మారిందా లేకపోతే మాట మీరావా, ఖచ్చితంగా నీ మీద ఆ స్టాంప్ పడుతుందన్నమాట, ఆ ముద్ర పడిపోతుంది నీ మీద. అమ్మో, మొన్న మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది తను ఎలాంటి వ్యక్తి అని, తన క్రియల వలన అర్థమవుతుంది తను ఎలాంటి వ్యక్తి అని. కానీ అదే మంచిని సంపాదించుకోవటానికి అది వారాలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరాలు కూడా పట్టవచ్చు. చెప్పండి, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయినా కూడా దేవుని పిల్లలంట దాన్ని ఆ సత్క్రియ అనే దాన్ని చేయడం కోసం ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో మనం సత్క్రియలు చేస్తూ వెళ్ళాలి. అప్పుడే నిత్య జీవానికి వారసులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సత్క్రియలు చేసే ఓపిక చివరి ఆఖరి వరకు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొదట చెప్పండి, దేంట్లో ఓపిక అవసరం? యెహోవా అనుగ్రహించు రక్షణ పొందుటకు ఓపిక అవసరం. రెండవది చెప్పండి. అదే రక్షణ పొందడానికి ఓపిక అవసరం. రెండవది మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అది కూడా దాంట్లో భాగం. అది కూడా భాగం. మారు మనసుకు తగిన ఫలించడానికి ఓపిక అవసరం. మారు మనసుకు తగిన ఫలం అని దాంట్లో చెప్పాను. ఏ ఫలం అంటే, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఒక వృక్షాన్ని నాటితే అది ఫలించడానికి టైం పడుతుందని చెప్తూ నేను చెప్పాను. మనం కూడా ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో ఓపిక అవసరమని. ఎవరు వాళ్ళు?
ఫలించేవాళ్ళు అంటే వాక్యాన్ని మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో విని దాన్ని అవలంబించేవారు, ఓపికతో ఫలించేవాళ్ళు. ఫలించడానికి ఓపిక అవసరం. మూడోది, సత్క్రియలు చేయాలి. అది కూడా ఎలాగంటే ఓపికతో. 2 రోజులు చేశాను పాస్టర్ గారు, 3 రోజులు చేశాను పాస్టర్ గారు, గుడ్ ఫ్రైడే నుంచి, ఎప్పటి నుంచి? గుడ్ ఫ్రైడే నుంచి పాస్టర్ గారు, గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం ఈస్టర్ సండే వరకు నేను అన్ని మంచి పనులే చేశాను. అంతేకాదు ఈస్టర్ సండే మొదలు పెట్టుకొని భస్మ బుధవారం నుంచి, ఏ బుధవారం అదేంది మీరు ఎప్పుడు వినలేదా? భస్మ బుధవారం నుంచి తాగలేదు, తలకు పోసుకోలేదు, ముగ్గేయలేదు, కళ్ళాపి కొట్టలేదు, ఎవరిని ఉద్ధరించలేదు, ఎవరిని ముంచలేదు. నేను చక్కగా మరి 40 దినాలు మందిరానికి మాత్రమే వెళ్ళాను. తల కూడా దూకోలేదు. ఇక ఆ చీరిపోతులు వాసన వస్తూ ఉంటుందేమో మా తల. మరి నేను మాంసం తినలేదు, ఏదో నాకు ఇష్టమైనట్టుగా నేను ఉండలేదు. 40 దినాలు అయిపోయి పండగ, ఈస్టర్ పండుగ అంటే రేపటి దినం రాగానే పండగే పండగ అనండి. ఏంటమ్మా పండగే పండగ, అన్నిటికీ పండగ. ఆ పండగ దండగే. అది కాదు దేవుడు ఆశపడుతుంది. ఒక 40 దినాలు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా నీవు సత్క్రియలు చేస్తున్నావే, ఆ సత్క్రియలట నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి నీ జీవితం ముగిసేదాకా దాన్ని కొనసాగించాలంట. వాక్యం చెప్తుంది సత్క్రియలు కూడా ఓపికతో చేసేవారికి దేవుడు ఏమిస్తాడట? నిత్యజీవం. నిత్యజీవం కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా అయితే నిత్యజీవం ఇస్తాడు ఆయన? సత్క్రియలు ఓపికగా చేయాలి. ఇక నా వల్ల కాదు. చాలాసార్లు ఏంటంటే 2-3 నెలలు బాగానే, 2-3 సంవత్సరాలు బాగానే ప్రార్థన, ఇక నా వల్ల కాదు. ఆ మధ్య ఒక దేవుని సన్నిధికి వెళ్ళి పాస్టర్ గారు మీరు ఇచ్చిన బాప్తీసం తీసేసుకోండి అందంట. అదేందమ్మా అంటే నా వల్ల కాదు, ఈ బాప్తీసం తీసుకొని రక్షణ పొందమన్నారు, పొందాను కానీ అవి పొంది నాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి మీ బాప్తీసం మీరు తీసుకోండి అందంట. ఇలాంటి వాళ్ళు ఎలా ఫలిస్తారు మీకు తెలుసా? ఎప్పుడన్నా ఇంటి మీద మలిచిన ఆవడకాయను చూసారా? ఇంటి మీద మలిచిన ఆవడకాయను చూసారా? దానికి పువ్వులు వచ్చి కాయలు కాసి మళ్ళీ ఇత్తనాలు వేసుకొని ఉపయోగపడుతుంది. అది ఎక్కడ పుట్టిద్దో అక్కడే ఎండిపోద్ది. అవి తినడానికి పనికొచ్చేవి కాదు. నువ్వు ఫలభరితంగా లేకపోతే ఏదో గొప్ప చేయడానికి ఉపయోగపడేవి కాదు. అది అగ్గి రాగానే, వాన పడగానే మొలుస్తుంది, అగ్గి రాగానే వాడిపోద్ది అనండి. వాన పడగానే మొలుస్తుంది, అగ్గి రాగానే వాడిపోతుంది, మాడిపోతుంది. అలా కాదు, మన సత్క్రియలు ఓపికగా అంట ప్రభు వచ్చేదాకా లేదా మన జీవితం ముగిసేదాకా కొనసాగించదుము గాక. అలా కొనసాగించే వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు. అలాంటి ఓపికను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించును గాక. నంబర్ 4, 4. దయచేసి 4వ దానికి ఓపిక. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక చూడాలి, త్వరగా చూడాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా, యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడై ఉండెనని మీకు తెలుసు. వాక్యాన్ని మీరు గమనించారా? యోబు సహనాన్ని గురించి చెప్తున్నాడు. వాస్తవంగా సహనం కాదు, కానీ యోబు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం చదవడానికే ఇష్టపడరు చాలామంది. ఒకవేళ బైబిల్ ఎవరికన్నా కానీ అలాగా ఓపెన్ చేసి యోబు గ్రంథం కానీ వస్తే అమ్మో అని భయపడిపోయి దాన్ని పక్కకు నెట్టేస్తారు. ఎందుకంటే యోబు గ్రంథం శోధనల గ్రంథం అని, యోబు గ్రంథం అంటే శ్రమల గ్రంథం అని, యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని చాలామంది ఊహ, చాలామంది ఆలోచన. దేవుని పిల్లలు ఇలాగే ఆలోచించవచ్చా? ప్రభు అతని శ్రమల్లో గుండా నడిపించాడు, శోధనల్లో గుండా నడిపించాడు, కానీ అంతకంతకు దేవుడు అతన్ని ఏం చేశాడంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమల్లో దేవుని పిల్లలకు ఓపిక అవసరం అనండి. శ్రమల్లో దేవుని పిల్లలకి అమ్మో ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ శ్రమల్లో నేను నిలబడలేను, ఈ శ్రమలు నేను ఓర్చుకోలేనంటే కుదరదు. ప్రభు మనల్ని నడిపిస్తానంది పూల బాటలో కాదు, ముళ్ళ బాటలో. ప్రభు మనల్ని నడిపిస్తానంది హైవేలో కాదు, ఇరుకైన దారిలో అనండి. ఏ దారిలో? ఇరుకైన దారిలో. ఇరుకు మార్గం గుండా ప్రవేశించండి, దానిలో ప్రవేశించేవారు
కొంతమంది వారే నిత్య జీవానికి వారసులు అవుతారు, వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మనం విశాలంగా ఉందని, బాగా ఉందని, కంటికింపుగా ఉందని మనం ప్రయాణం చేస్తే ఆ దారి వెడల్పు విశాలమునై ఉంది, అందులో ప్రవేశించువారు అనేకులు, ఆ మార్గమున పోవారు నశించడానికి వెళ్తున్నారని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. మళ్ళా చెప్తున్నాను, విశ్వాస జీవితంలో మనం ఖచ్చితంగా శ్రమలను సహించాలి. చెప్పండి, శ్రమలను సహించడానికి ఏముండాలంటే ఓపిక ఉండాలి అనండి. శ్రమలను సహించడానికి ఓపిక ఉండాలి. మన ప్రభువు కూడా శ్రమ పడ్డాడు, మన ప్రభువు కూడా శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎంతగా అంటే అపవాది ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయన్ని శోధించి శ్రమ పెట్టబడ్డాడు. అయినా కూడా ప్రభు వాటిని మరి సహనంతో ఓపికగా ఎదిరించి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఇదిగో మన నిమిత్తం యేసుక్రీస్తు వారు శ్రమ పొందిన విషయాన్ని నిన్నంతా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచమంతా స్మరణ చేసింది గుడ్ ఫ్రైడే అని. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు శ్రమ పొందినటువంటి దినం, యేసుక్రీస్తు వారు శ్రమ పడినటువంటి దినం. ఎంతవరకు శ్రమ పడ్డాడంటే తన ప్రాణం దారపోసేంతగా శ్రమ పడ్డాడు అనండి. మరణము పొందినంతగా శ్రమ పడ్డాడు. ఆయన తను తాను తగ్గించుకొని శ్రమ పడ్డాడు, అవమానం పొంది శ్రమ పడ్డాడు. ఎందుకు అంటే మనల్ని ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని. మన విశ్వాస జీవితం శ్రమలు లేకుండా అనండి, ఏమి లేకుండా, శ్రమలు లేకుండా విలువ రాదు మనకి, సిలువ లేకుండా విలువ రాదు మనకి. విశ్వాస జీవితం సిలువను ధరించుకొని నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు వారు సిలువను భరించాడు, సిలువను ధరించాడు. అంటే మెళ్ళలో సిలువలు వేసుకోమని కాదు, అది మీకు దూరం మగును గాక అనండి అనండి అనండి. మెళ్ళలో వేసుకొని, చేతిలో వేసుకొని, తాళంలో వేసుకొని, బండి తాళంలో వేసుకొని, అది కాదు. సిలువను నువ్వు ధరించాలి నీ జీవితంలో. సిలువను ధరించడం అంటే ఏంటంటే శ్రమలను. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తారా, అక్కడ చాలా క్లియర్గా రాబడింది. యేసుక్రీస్తు శ్రమ పొందాను గనుక మట్టి మనసు మనం కూడా ఆయుధంగా ధరించుకుందాం అన్నాడు. శ్రమలను ఆయుధంగా ధరించుకోవాలట. మన వస్త్రాలను మన శరీరం పైన ఎలా ధరించుకుంటామో శ్రమలను కూడా ఒక ఆయుధంగా ధరించుకోవాలి. ఏబు శ్రమల్లో గుండా వెళ్ళాడు, భక్తుడైన పౌలు శ్రమల్లో గుండా వెళ్ళాడు, యాకోబు శ్రమల్లో గుండా వెళ్ళారు. వాళ్ళు శ్రమల్లో గుండా వెళ్ళారు కానీ శుద్ధ సువర్ణాలుగా మార్చబడ్డారు. శోధనల్లో గుండా వెళ్ళారు కానీ రెండంతల ఆశీర్వాదం పొందడానికి దేవుడు వాళ్ళని దీవించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మన ప్రభువు కూడా శ్రమలను పొందాడు, శ్రమలను ఎదుర్కొన్నాడు. కానీ అంతకంతకు ఆ శ్రమల్లో గుండా ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థితికి, సర్వోన్నతమైనటువంటి దేవుని సన్నిధానానికి హెచ్చింపబడ్డాడు. రెండు వాక్యాలు మీరు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుతాం. మేము ఆదరణ పొందిన మీ ఆదరణ కొరకై పొందుతాం. మీ ఆదరణ అదిగో చూడండి, ఆ శ్రమలను ఓపికతో సహించుటకు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. శ్రమలను సహించడానికి ఏం అవసరం అంట? ఓపిక. శ్రమలను సహించడానికి ఓపిక అవసరం, శ్రమల్లో ఓపిక అవసరం. చెప్పండి అయ్యా, ఏం అవసరం? శ్రమలు రాగానే తట్టుకోలేరు, శ్రమలు రాగానే నిలబడలేరు, శ్రమలు రాగానే వెనకబడిపోతారు. శ్రమలు అసలు ఇష్టపడరు. చాలా మంది కూడా శ్రమలు ఇష్టపడరు. ఎంతమంది కోరుకుంటారు? శ్రమలు ఎవరన్నా కావాలని కోరుకుంటారా? దేవుడు కూడా అనుమతించడు. కానీ ఒకవేళ శ్రమలు వస్తే దాంట్లో నిలబడతావా? దాంట్లో ఓపికగా ఎదుర్కొంటావా? మన ప్రభు శ్రమను అనుభవించట్టి మనసును మనం కూడా ఏం చేయమన్నాడంటే ఆయుధంగా ధరించుకోమన్నాడు. ధరించుకుందాము గాక. ఆ శ్రమలను ఎదుర్కోవడానికి, శ్రమలను జయించడానికి మనకేం కావాలంటున్నాడంటే ఓపిక కావాలి. శ్రమలు ఎదుర్కోవడానికి ఏం కావాలి? ఓపిక కావాలి. సిలువను భరించడానికి యేసుక్రీస్తు వారికి ఎంతో ఓపిక ఉందంటారు. చెప్పండి. నింగికి నేలకు మధ్య మానవాళి పాపమంతా సిలువలో భరించాడు ఓపికతో. కురేనీయుడైన సీమోనికి ఆయన సిలువను ఎత్తడానికి ప్రయత్నం చేశారు. కొంచెం దూరం కూడా మోయలేకపోయాడు. ఆ సిలువను భరించడం ఎవరి చేత కాదని చెప్పడానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అతడు ఒక యవనస్తుడే కానీ ఆ సిలువను మోయలేకపోయాడు. ఆ సిలువను కొంచెం దూరం కూడా తీసుకువెళ్ళలేకపోయాడు.
సెలవులో మన శ్రమలన్నీ కూడా ఆయన తన పైన వేసుకొని ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శ్రమపడి మనం నిత్యాశీర్వాదానికి వారసులం కావాలని, తన సన్నిధిలో మనం నిర్దోషులుగా నిలవాలని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం కూడా శ్రమల్లో గుండా ఓపికతో ప్రయాణం చేయాలని ప్రభు సెలవిస్తున్నాడు. శ్రమల్లో దేవుడు ఓపికను మనకు దయచేయను గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 58వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసులను దృఢపరిచి వాళ్ళను హెచ్చరించి ఈ మాట చెప్పాడు. ఇదిగో చూడండి, కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు. ఒక్క నిమిషం నాన్న, ఆగండి ఆగండి ఆగండి. అపొస్తలుల కార్యం గ్రంథంలోకి రండి. అపొస్తలుల కార్యంలోకి రండి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేశాడు. ఆ మాటను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయంలో 23వ వచనం. 23వ వచనం. అంత్యోక్య నుండి ఈకొనియాలో యూదులు వచ్చి మరి పౌలు గారిని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఆ పట్టణానికి వెల్పలు తీసుకెళ్లి విసిరి పారేశారు. శిష్యులంతా కలిసి చుట్టూ నిలబడి ఉండగా పౌలు లేచి మరలా గ్రామంలో ప్రవేశించి ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు. 21వ వచనంలో మాట రాయబడి, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంత్యోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, మనం అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. అందరూ ఆమేనండి. ఏమని హెచ్చరించారు పౌలు గారు? విశ్వాసుల మనసులను దృఢపరిచారంట. ఎందుకు దృఢపరిచారు? వాళ్ళు అప్పటికే చెదరిపోయిన మనసు గలవారు అయ్యారు. కారణం ఏంటంటే అప్పుడు సంఘానికి ఏం కలిగిందంటే హింస కలిగింది, శ్రమ కలిగింది. ఒక రకంగా పౌలు గారిని రాళ్లు పెట్టి కొడితే చచ్చిపోయాడు అనుకున్నారండి, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆనాటి భక్తులు అంత శ్రమను ఎదుర్కొన్నారు కనుకనే ఈనాడు ఈ రక్షణ మనకింత సులువైంది. కానీ దాన్ని మనం ఎంత సునాయాసంగా ఎంచుకుంటున్నాం, ఎంత సునాయాసంగా తీసుకుంటున్నాం. ఇష్టమైతే వస్తున్నాం, ప్రభు సన్నిధికి లేకపోతే లేదు. అవకాశం అయితే వస్తున్నాం, లేకపోతే లేదు. ఒక నిబద్ధత కానీ ఒక వైరాగ్యం కానీ ఏమాత్రం కనబట్టలేదు దేవుని పిల్లల్లో. వైరాగ్యం అనేది అసలు కనబట్టలేదు దేవుని పిల్లల్లో. నేను రక్షింపబడ్డని బిడ్డను కదా, ప్రభు నన్ను తన రూపుకు నాకు తెచ్చుకోవడానికి కదా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. నేను ఫలించాలి కదా, నేను సత్క్రియలు చేయాలి కదా. కానీ శ్రమల్లో గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువుని మాత్రమే మనం మాదిరిగా పెట్టుకోవాలి, పెట్టుకుందాము గాక. కానీ ఎవరు కనబడుతున్నారు? శ్రమల్లో చాలామంది వెనకబడిపోతున్నారు. అదే విత్తనాల గురించి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు కూడా మొలిచాయి, కానీ కొంచెం ఆ ముళ్ళు ఎదిగిన మొక్కలనంట అణిచివేసినాయి అంట. చెప్పండి, ఏం చేసినాయి? అణిచివేసినాయి. శ్రమలు రాగానే చాలామంది ఏం చేయబడతారంటే అణిచివేయబడతారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే అదిగో రాతి నేలన పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. అవి కూడా మలిచాయి, కానీ వేరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా లోపల ఉన్న చెట్టు బండ నీరు లేని కారణం చేత సూర్యుడు ఉదయించగానే, సూర్యుడు ప్రకాశించగానే ఎండ వేడిం ఆ మొక్కలు ఏమైపోయినాయి అంటే ఎండిపోయినాయి, మాడిపోయినాయి. శ్రమ కలగగానే ఇలాంటి వాళ్ళు మాడిపోయి వెనక్కపోతారని ప్రభువు చెప్పాడు. శ్రమల కాలంలో చాలామంది వెనకబడిపోతారు. శ్రమల కాలంలో చాలామంది జారిపోతారు, చాలామంది చల్లారిపోతారు. అది మనకు దూరమగునుగాక. కానీ దేవుని వాక్యం అంటుంది, మనం దేవుని రాజ్యాన్ని అనేకమైన శ్రమలు అనుభవించి స్వతంత్రించుకోవాలని. అందుకోసం శిష్యుల మనసులను పౌలు గారు, బర్నబా వాళ్ళు ఏం చేశారంటే దృఢపరిచి. అవునండి, శ్రమల్లో నిలబడుతున్నామా? ఓ పాట ఉండేది, పాత పాట, నిలచెదవా గెలచెదవా ఓ నా సోదరా, నిలచెదవా గెలచెదవా ఓ నా సోదరి, అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నలు విప్పి, నిలచెదవా గెలచెదవా ఓ నా సోదరి అనండి. అడిగిందానికి చెబుతా ఎదురాడక ప్రశ్నలు విప్పుతా అను, అడిగిందానికి చెబుతా ఎదురాడక ప్రశ్నలు విప్పుతా, నిలచెదను గెలచెదను ఓ నా సోదర. అమ్మా, తల ఎందుకు విచారంగా కింద కొంచారు? మనం చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, నిలుస్తాను
గెలుస్తాను, సమాధానం చెప్తాను. ప్రభు దేవుడు అట్టి శ్రమల్లో అట్టి ధైర్యాన్ని మనకు అనుగ్రహించునుగాక. అవును, దాని కొరకు ఓపిక అవసరం, నీకు ఓపిక అవసరం. కానీ శ్రమల్లో చాలామంది కృంగిపోయేవాళ్ళు, జారిపోయేవాళ్ళు, వెనకబడిపోయేవాళ్ళు. శ్రమలను తట్టుకోవడానికి కానీ, శ్రమలను ఎదిరించడానికి కానీ, శ్రమల్లో నిలబడటానికి కానీ చాలామంది సాహసం చేయరు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనస్సును మీరు కూడా ఏం చేయమంటున్నాడు? ఆయుధంగా ధరించుకోండి అంటున్నాడు. శ్రమలు దూరమగును గాక అంటే పోతాయి అని అనుకోబాకండి. శ్రమల్లో గుండా వెళ్ళే వాళ్ళే విజయాన్ని పొందుతారు. స్తోత్రం చెప్పండి. వాటిని కోరుకోవాలి, అనుమతించమని ప్రభుని కోరుకోవాలి. అప్పుడే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు, మేలిం బంగారంగా తయారవుతావు. చాలా విషయాలు ఉన్నా కూడా సమయం చాలట్లేదు, నేను పరిగెట్టాల్సి వస్తుంది, చాలా స్పీడ్గా పరిగెట్టాల్సి వస్తుంది. శిష్యుల మనసులను దృఢపరిచి, ఎందుకంటే పౌలు గారిని సైతం రాళ్లు పెట్టి కొట్టి చంపారు. అప్పటికి జరిగిన కార్యాలు ఏంటో తెలుసా? సంఘంలో ముందుగా స్టెఫన్ని రాళ్లు పెట్టి కొట్టి చంపేశారు. తర్వాత యాకోబును ఖడ్గం చేత చంపించేశారు. తర్వాత పేతురు గారిని కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. పేతురు గారి కొరకు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ చెరసాల్లో నుంచి దేవుడు తన దూతను పంపి బయటకు తీసుకొచ్చాడు. అలాగ సువార్త పరిచర్య బలంగా సాగుతున్న దినాల్లో అంతియోకయలో, ఈకొనియాలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈకొనియాలో, అంతియోకలో ఉన్నటువంటి యూదులు, అన్యజనులు కలిసి ఆయన ఏం చేశారంటే రాళ్లు పెట్టి కొట్టి చచ్చిపోయాడు అనుకొని, రాళ్లు పెట్టి కొట్టి చచ్చిపోయాడు అనుకొని తీసుకొని ఆ పట్టణానికి అవతల పారేశారంట. అవతల పారేశారు, ఈడ్చుకెళ్ళి అవతల పారేశారు. ఇటువైపు ఈడ్చుకెళ్ళి ఎవరిని పారేస్తారు చెప్పాలి? అంతకంటే అక్కడ దాకా వెళ్లకుండా ఈ మధ్యలో ఎవరిని పాడేస్తారు? కుక్కలను పారేస్తారు, అనికిపోయిన శవాలను పారేస్తారు. అలాగా చచ్చిన కుక్కలాగా ఈడ్చి పౌలు గారిని ఆ ఊరి వెలపట పడేస్తే ఆనాడు ఉన్నటువంటి తన శిష్యగణం అంతా కూడా చుట్టూ నిలబడి, అయ్యో ఏంది పౌలు గారికి ఇట్టి పరిస్థితి వచ్చిందని అందరు కలిసి నిలబడి వాళ్ళు స్తోత్రం చెప్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన కళ్ళు తెరిచి లేచి మొహం కడుక్కొని పోయి మళ్ళీ వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకవేళ మనం అయితే ఏమంటాం? సిగ్గు లేదు రైడ్కి అసలు. రాత్రి దాన్ని సప్పగా తీసుకెళ్ళి ఆ వీధిలో పడేసి ఆ రోడ్డు అవతల పడేసి వస్తే ఊరు ఇంకా సిగ్గు లేదు. ఏమంటారు చెప్పండి, మీరేమంటారు? సప్పం కొట్టి సచ్చాడు అనుకొని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి బయటపడేస్తే మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ప్రకటన చేస్తున్నాడు అనరా? మీకు అసలు అర్థమైంది నేను చెప్పింది? ఇంతకుముందే వాళ్ళు చప్పగా రాళ్ళు పెట్టి కొట్టి చచ్చిపోయాడని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఆ పట్టణానికి వెలపడ పడేశారు. అంత కఠోరమైన శ్రమల్లో కూడా మరి వాళ్ళంతా చుట్టూ నిలబడి శిష్యులు పౌలు గారి చుట్టూ నిలబడి ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి పౌలు గారు లేచిపోయి అదే పట్టణంలో సువార్త ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ మీరు వాక్యం చదువుతారా? ఇందాక చదివిన వాక్యంలో అవన్నీ ఉన్నాయి. 19వ వచనం చూడండి, 14వ అధ్యాయంలో 19వ వచనం. అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తప్పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి అనండి. పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చారంటే చెప్పాలి. ఈడ్చారంటే తీసుకెళ్ళి పడేశారని చెప్పలేదు, ఈడ్చారంట. ఒక్కొక్కను కళ్ళు కట్టి ఎలాగ ఈడ్చుకెళ్తారో అది కూడా చనిపోయాడు అనుకొని. బతికున్నాడు అనుకుంటే వదిలేసేవాళ్ళు కాదేమో, చనిపోయాడు అనుకొని అంతగా రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. ఎందుకంటే అప్పటికి స్టెఫన్ను చంపేశారు, యాకోబుని ఖడ్గం చేత చంపారు, పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఇప్పుడు పౌలు వంతు వచ్చింది. ఇతను కూడా యూదులు, అన్యజనులు అందరూ కలిసి ఆనాడు ఉన్నటువంటి మత పిచ్చగాళ్ళంతా బయలుదేరి పౌలు గారిని రాళ్లు పెట్టి కొట్టి చచ్చిపోయాడు అనుకొని తీసుకెళ్ళి పట్టణానికి వెలుపల తీసుకెళ్ళి ఈడ్చి పడేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? అందరూ చూడండి. ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంతియోకును తిరిగి వచ్చిరి. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. అప్పుడు చెప్తున్న మాటలు ఇవి: శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఏమనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించారు? స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గంభీరంగా దేవునికి స్తోత్రం చెబుదామా? మనం చదివిన లేఖన భాగాల్లో ఏముందంటే వాళ్ళ మనసులను దృఢపరిచి శ్రమ పడుతున్నారు. శ్రమ పెట్టబడింది సంఘం, శ్రమల పాలు చేయబడింది సంఘం.
శ్రమల పాలవుతున్న ఆ దినాల్లో వాళ్ళ మనసులను దృఢపరిచి మనం దేవుని రాజ్యానికి ప్రవేశించాలి అంటే అనేక శ్రమలను ఎదుర్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడు. శ్రమలు ఎదుర్కోవడానికి, శ్రమల్లో నిలబడటానికి దేవుడు మనందరికీ ఓపికను దయచేయను గాక. చెప్పండి ఆమేనని. శ్రమల్లో నీకు దేవుడు ఓపికను దయచేయను గాక అని చెప్పండి. శ్రమలు రావని కాదు అర్థం, శ్రమల్లో దేవుడు నీకు ఓపికనివ్వాలని నేను చెప్తున్నాను. ఆ ఓపిక ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి చేరగలవు. శ్రమలు రావని కాదు. రాకుండా ఎవరికి శ్రమలు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. లేని వాళ్ళు ఉన్నారా? శ్రమలు లేని వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు శ్రమల్లో గుండా వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడు దేవుని పిల్లలకి ఏం అవసరం అంటే ఓపిక అవసరం. శ్రమల్లో గుండా వెళుతున్నప్పుడు ఓపిక అవసరం. శోధనలో గుండా వెళుతున్నప్పుడు ఓపిక అవసరం. దేవుడు ఆ ఓపికను దేవుడు మనందరికీ దయచేయను గాక. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. నంబర్ 5 త్వరగా వాక్యాన్ని చూడాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం. మనం పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్నాం. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, మనం పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్నాం అని చెప్పండి. అమ్మాయి, నేను చెప్పింది వినపడిందా? పక్కన వాళ్ళతో చెప్పండి, మనం పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్నామని. మందిరంలో ఉన్నామని చెప్తున్నారు మీరు. పాస్టర్ గారు అక్కడ చెప్తున్నాడు, మనం మందిరంలో ఉన్నామని చెప్తున్నారు మీరు కదా. అవును, ఎక్కడ ఉన్నాం మనం? పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్నామా, మందిరంలో ఉన్నామా? పరిగెడుతున్న దేవుని పిల్లలు పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్న వాళ్ళతో సమానం. అది దాని ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందిరంలోనే ఉన్నారు, నేను కాదంటలా. కానీ మీరు పరిగెడుతున్న పందెపు రంగంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో, ఎంత అలర్ట్గా ఉంటాడో అలా ఉండాలని దాని ఉద్దేశం. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. అమ్మా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో, అందరూ చెప్పండి, పందెములో అనమ్మా, పందెంలో అనమ్మా. పందివా? పంది కాదు, నీ మొహం కాదు, పందెంలో అనండి. అది కూడా పలకటానికి చాలా కష్టంగా ఉంది. పంది కాదమ్మా, పందెం అనండి. పందెంలో ఏముండాలంట? జయం ఎవరు పొందుతారు నాన్న? పందెంలో ఓపుకున్నవాడు పొందుతాడు, ఓపిక లేనప్పుడు నేను వాళ్ళు కాదయ్యా, నేను రాలేను, నాన్న వాళ్ళు కాదయ్యా, ఆడమ్మ ఒక అడుగు కూడా నేను తీసేయలేకపోతుంటే ఓరక శనివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు పెడతారు చెప్పండి. ఈ పందెంలో అంట ఏం అవసరం అంట? శనివారం కాదు, శుక్రవారం కాదు, ఎప్పుడు పెడితే అప్పుడు కనపడాలి, నువ్వు పరిగెట్టాలి. ఎప్పుడు పెడితే అప్పుడు కనపడాలి, పరిగెత్తాలి నువ్వు దేవుని సన్నిధిలో కనపడటానికి. మనం ఆడ కుదురుతుందమ్మా, పాస్టర్ గారు మనకి ఆడ కుదురుతుంది. పాస్టర్ గారు చెబుతాడు కానీ అవన్నీ చేయటానికి సరిపోతాయా? అలాంటి వాళ్ళు మన సంఘంలో లేకపోదురు గాక అనండి ఆమేనని. అంటలేదు ఎందుకు మీరు? చెప్పాలి. ఇక్కడ రాయబడిన మాటలు మీరు గమనించారా? మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎట్లా పరిగెట్టాలంట? ఓపికగా పరిగెత్తేవాడు బహుమతి పొందుతాడా, లేకపోతే ఎట్టొకటి వెళ్దాంలే అనుకునేవాడు వాడు బహుమతి? ఎప్పుడన్నా పరిగెత్తారా మీరు పందెంలో? ఒక్కసారైనా పరిగెత్తావా? ఎవరికి వస్తాయి బహుమతులు? ఓపికతో పరిగెత్తాలి. అంతే. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా ఆగండి, డియర్ ప్లీజ్ వెయిట్ ఐఎమ్ రన్నింగ్, నేను కూడా వస్తున్నాను, ఆగు ప్లీజ్ సహోదరుడా, బ్రదర్ ఆగు, వస్తున్నా అంటే నీకు బహుమతి వస్తుందా? ఓపిక కొద్ది పరిగెత్తేవాడు నిన్ను దాటేసి బహుమతి పొందుతాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పందెంలో ఉన్నాం, పందెపు రంగం మందు ఉన్నాం, దాంట్లో ఓపిక అవసరం. పరిగెట్టడం ప్రారంభించాం, ప్రభు రాజ్యానికి చేరేదాకా ఓపిక కలిగి ఉందుము గాక. అవును ప్రియులారా, ప్రభు రాజ్యానికి మనం అప్పుడే వారసులం అవుతాం. మనం పందెపు రంగం మందు ఉన్నటువంటి పందెంలో దిగిన వారం. మనం ఓపికతో పరిగెత్తాలి, బహుమానం పొందడానికి పరిగెత్తాలి. దాని కొరకు ఓపిక అవసరం. చెప్పండి పక్కన వాళ్ళు, మనం పందెంలో ఉన్నామని చెప్పండి. ఆ గట్టిగా చెప్పు, మనం పందెంలో ఉన్నామని చెప్పండి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే రేపు పెడతా పరుగు పందాలు. అది కాదు దాని ఉద్దేశం. మన విశ్వాస జీవితంలో పరుగు పందెంలో ఉన్నట్టుగా మనల్ని చూపెడుతున్నాడు పౌలు గారు. ఆనాడు రోమాపట్నంలో పందాలకు ఎక్కువగా కేంద్రంగా ఉండేదన్నమాట. అది పరుగు పందాలు, ఆటలు, క్రీడలు ఆ రోమా చక్రవర్తులు బాగా నడిపేవాళ్ళు.
ఆనాడు వాళ్ళ తోటల కంట నీరో చక్రవర్తి వెలుగ్గా ఉండటానికి క్రైస్తవుల్ని దివిటీలాగా ముట్టించాడంట. ఏంటి? క్రైస్తవులను వాళ్ళ తోటలకి వాళ్ళ ప్రాకారాల్లో వెలుతురు రావడానికంట క్రైస్తవులను దిమెలికి కట్టేసి దివిటీలాగా ముట్టించాడంట. రాత్రంతా వాళ్ళు కాలుతూ ఉంటే, రాత్రంతా బగబగమని మండుతూ ఉంటే ఆ వెలుగును వాళ్ళు ఆస్వాదించేవాళ్ళంట. అప్పుడు కూడా విశ్వాస జీవితాన్ని ఓపికగా కొనసాగించారు దేవుని పిల్లలు. ఎబ్రీ పత్రిక ఎప్పుడన్నా 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా చూడండి ఎలా ఉంటుందో. కొంతమంది రంపాలతో కోయబడ్డారు. అమ్మా చెప్పండి, కొంతమంది రంపాలతో కోయబడ్డారంట, చేల్చబడ్డారంట, అగ్నికి ఆహుతైపోయారంట. ఏముందండి ఈనాడు? చిన్న వాన పడితే ప్రార్థనకు రాకపోవడం, తలకాయ నొప్పి వస్తే ప్రార్థనకు రాకపోవడం, జలుబు పట్టిందని ప్రార్థనకు రాకపోవడం. అది కూడా ఏమో కాదు, వాళ్ళ అమ్మాయికి జలుబు పట్టిందని, జ్వరం వచ్చింది ఏమో కాదు, ఆడికి జ్వరం వచ్చిందని, ఆయనకు జ్వరం వచ్చిందని. ఏమేం చేస్తుంది? పోనీ ఎదురుగా ఉండి ఏమైనా పరిచర్య చేస్తాను, ఆయన మంచం మీద అంటూ ఉంటే బజార్లో పెత్తనాలు చేస్తూ ఉంటుంది. ఏమో మళ్ళీ ఏం చెప్తుందంటే, ప్రార్థనకి ఎందుకు రాలేదామంటే, మా ఆయనకి బాగాలేదు పాస్టర్ గారు. ఏదో ఎదురుగా కూర్చొని ఏమారకుండా పరిచర్య ఏదో చేసినట్టు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి కాలక్షేపం చేస్తూ ఉంటారు కొంతమంది. ఎదురుగా ఉండి పరిచర్య చేస్తుంటే అది లేదు, కానీ ప్రార్థనకు రారు, దేవుని సన్నిధిలో నిలబడరు. ఎప్పుడు మనం సఫలులమయ్యేది? ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఓపిక కావాలి మనకని. మొదటి చెప్పండి, రక్షణ పొందడానికి. రెండోది చెప్పండి, ఫలించడానికి. మూడోది చెప్పండి, సత్క్రియలు చేయడానికి. నాలుగోది చెప్పండి, వినపడలా, శ్రమల్లో ఓపిక అవసరం. ఐదోది వినపడలా, పందెంలో అనండి, పరుగు పందెంలో ఉన్నాం మనం, పందెంలో ఉన్నాం. పౌలు గారు చాలాసార్లు ఆ మాట చెప్పాడు. నేను పరిగెడుతున్నాను, కిరీటం పొందాలని పరిగెడుతున్నాను, మంచి పోరాడాలని పరిగెడుతున్నాను అన్నాడు. బహుమానం పొందడానికి పరిగెడుతున్నాను అన్నాడు. గురి వద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. పరలోకమే మన గురిగా ఉందుము గాక. దాని కొరకు మనకేం అవసరం? ఓపిక అవసరం. 10 మంది 10 మందిలో బహుమానాన్ని పొందేవాళ్ళు ఎవరంటే ఓపికగా పరిగెత్తేవాళ్ళు. పందెపు రంగమందు విజయం పొందుదాకా దేవుడు ఓపికను మనకు దయచేయను గాక. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. ఫైనల్గా మరొక మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రియులారా, సహోదరులారా, ప్రభు రాకడకు అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రభు రాకడకి ఏం కలిగి ఉండాలంట? దేవుని రాకడ నువ్వు అనుకొని కళ్ళు మూసి కళ్ళు తెరవగానే రాదు, మనం అనుకోగానే ఎదురు చూడగానే రాదు. రాత్రి పాస్టర్ గారు చెప్తున్నాడు, వాళ్ళ తమ్ముడు అంట బిల్డింగ్ కడుతున్నాడంట. నాకు భలే విచిత్రం అనిపించింది. వాళ్ళ తమ్ముడు బిల్డింగ్ కడుతున్నాడని ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. అన్న, నా ఎంగిలి పాలు దాగిన నా తమ్ముడు బిల్డింగ్ కడుతున్నాడు. ఏంటయ్యా ఇంతకు నీ ఆయాసం ఏంటంటే, భూకంపం వచ్చునుగాక అంటున్నాడంట. ఏంటంట? భూకంపం వచ్చునుగాక. ఎందుకురా బాబు భూకంపం ఎందుకు రావాలి ఇప్పుడు ఉన్న ఫలం కంటే? ఇప్పుడే వచ్చునుగాక అంటున్నాడంట. ఎందుకు భూకంపం రావాలంటే, నా ఎంగిలి పాలు దాగిన నా తమ్ముడు ఇల్లు కడుతున్నాడు, ఇంటి మీద ఇల్లు కడుతున్నాడు, డాబా మీద డాబా వేస్తున్నాడు, అందుకే ఇప్పుడు భూకంపం రావాలంటున్నాడు. అంటే సొంత తమ్ముడు మంచి ఇల్లు కట్టుకుంటే వీడికి ఎంత కడుపు మంటో, బాగుంటే ఎంత కడుపు మంటో. దాని కొరకు ఏం రావాలంట చెప్పాలి? భూకంపం రావాలంట. అంటే భూకంపం వస్తే ఏమైపోద్దని? ఆడు కట్టే ఇల్లు, ఆ 2 అంతస్తులు ఇల్లు కూలిపోవాలని. చాలామంది అంతేనండి. కొంచెం బాగుపడుతున్నారంటే ఎప్పుడు నాశనం అయిపోతారో, ఎప్పుడు కూలిపోతారో, ఎప్పుడు ఆరిపోతారో, ఎప్పుడు అణగారిపోతారో. ఈ లైవ్లో చూసేవాళ్ళు మారు మనసు పొందుదురు గాక, మీ గుణాలు మారును గాక, మీ శాపనార్థాలు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మీరు ఎక్కడున్నా సరే మీ జీవితాలు మార్చబడకుండా నేను భక్తి చేస్తున్నానని భ్రమపడబాక, మోసపోతావు నువ్వు దేవుని ఎదుట. ఏం భక్తి అది? వాడు తమ్ముడు అంట ఇల్లు కట్టుకుంటున్నాడు, డాబా ఎత్తున్నాడంట. ఏం రావాలంట? భూకంపం వస్తే ఆడు ఇల్లు కూలిపోతే ఇప్పుడు ఆడికి ఆనందంగా ఉంటుంది. వాడు కూడా ఏ చెట్టు కింద పొట్టు కింద ఉంటే వీడికి బాగుంటుంది అనమాట. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి.
వాక్యం అంటుంది కదా, ప్రభు రాకడ వరకు ఏం కలిగి ఉండాలి? ప్రభు ఇప్పుడే వస్తాడని అనుకోబాకండి. మీరు ఎప్పుడన్నా నిదానంగా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 29వ వచనం, 30వ వచనం. మనిషి కుమారుడు రాబోతున్నాడు, వస్తానన్నాడు, మాట తప్పడు. అనండి, వస్తానన్నాడు, మాట తప్పడు. వస్తాడు, కానీ నువ్వు అనుకున్నప్పుడు రాడు. ఆయన వచ్చేదాకా నీకేం అవసరం అంటే ఓపిక అవసరం. ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు. అందరూ నా వైపు చూడండి. ప్రభు 4 జాముల గురించి చెప్పాడు. అర్ధరాత్రి వస్తాడో, మొదటి జాములో వస్తాడో, రెండో జాములో వస్తాడో, తెల్లవారుజాములో, ఏ జామును వచ్చినా కూడా యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. ప్రభు ఎప్పుడు వచ్చినా మేలుకొని ఉన్న దాసుల్లాగా మనం దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎదురు చూచుదుము గాక. దాని కొరకు దేవుడు ఓపికను మనకు దయచేయును గాక. ఇదిగో ఇక్కడ 5వ అధ్యాయంలో 7వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు. మళ్ళీ చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:7 వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, చాలు ఇప్పుడు అది అయిపోయింది, చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం దేనికి అవసరం అంటే ఓపిక? ప్రభు రాక కొరకు. అందరూ ఆమేనండి. దేని కొరకు అవసరం ఓపిక? ప్రభు రాకడ కొరకు ఓపిక అవసరం. 22వ అధ్యాయం చదివితే, 24వ అధ్యాయం చదివితే అక్కడ ఆయన వస్తాడని చెప్తూనే అవన్నీ జరగాలని, అవన్నీ జరిగిన తర్వాత మాత్రమే ప్రభు వస్తాడని చెప్పాడు. అవన్నీ జరగకముందు ప్రభు వెంటనే రాడని చెప్పాడు. అంతం వెంటనే రాదని చెప్పాడు. చదువుతారా మీరు కొన్ని మాటలు? 24:4 వచనం, 24:7 వచనం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుతారు. మరియు మీరు యుద్ధంలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఈ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు అనుకున్నప్పుడు అనుకున్నట్టు రాదని చెప్పండి. ప్రభు రాకడ నువ్వు అనుకున్నట్టు రాదు, అంతం వెంటనే రాదు. మరి ఎలా వస్తాడు? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రారంభం నుండి మీరు చదువుకుంటూ వస్తే చివరి మాటలు 2 చెప్తున్నాను మీకు నేను. ప్రభు రాకడ ఎలా ఉంటుంది? 21వ వచనం. మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగ మనుష్య కుమారుని రాకడ ఉండును. మీకు అర్థమైందా? 27వ వచనంలో, 24:27 మత్తయి సువార్తలో మళ్ళా చదువుతున్నాను. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగా కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సమస్త గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన ఆకాశములో నుంచి తన బోరను ఊది దూతలను పంపినప్పుడు వారు ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తూర్పు నుండి పడమర వరకు ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే దూతలను పంపి పోగు చేస్తాడు. పరలోక రాజ్యంలో నిరంతరం ప్రభుతో కూడా మనం ఉంటాం. దేవుడు అటు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినట్లు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే మనకి ఏం అవసరం అంటే ఓపిక అవసరం. చెప్పండి ఆమేనని. ఏం అవసరం? ఇవన్నీ జరగకుండా ప్రభు రాకడ రాదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్నో పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొంతమంది మోసపోతారు, కొంతమంది మోసపరచబడతారు, కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతారు, కొంతమంది నమ్మికను కోల్పోతారు, కొంతమంది నిలబడలేరు, శ్రమలను తట్టుకోలేరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ కాలంలోనే అదంతా జరుగుతుంది. ఒకరినొకరు అప్పగించుకుంటారు, తల్లి బిడ్డలకు ఒకళ్ళొకరు దూరం అవుతారు, శత్రువులు అవుతారు, ఒకరినొకరు అవమానపరుచుకుంటారు. అవసరమైతే తల్లి మీద బిడ్డల మీద తల్లులు నిందలు మోపుకుంటారు, అవసరమైతే చంపుకోవడానికి వెనకాడరు. ఆ పరిస్థితుల్లో వాక్యం చెప్తుంది ఇవన్నీ జరగకుండా అంతం వెంటనే రాదు. ఆ తర్వాత ప్రభు వస్తాడు. ఎలా వస్తాడంటే తూర్పును పుట్టే మెరుపు పడమట దాకా కనబడుతుంది. అనండి, తూర్పును పుట్టిన మెరుపు పడమట దాకా కనబడుతుంది. అలాగే ప్రభు రాకడ కూడా ఒక్క సెకండ్లో ఆయన అంత ప్రపంచం చూస్తుంది. ఆయన్ని మహామహిమతో ఆయన మేఘారుడు రాయడం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు,
ఆయన తన దూతలను పంపి బోర ఊదినప్పుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ప్రపంచం అంతటా తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం చేయబడతారంటే పోగు చేయబడతారు, ప్రభు ఎదుట చేర్చబడతారు, యుగ యుగాలు ప్రభుతో కూడా ఉంటారు. దేవుడట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉండడానికి ఓపికను దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. విని విడిచిపెట్టే వరం కాకుండా, విని మరిచిపోయే వరం కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మాకందరికీ కృప దయచేయండి. ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రభా ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి, బలపరచండి. ప్రభా మా విశ్వాస జీవితంలో ఏ ఏ విషయాల్లో ఓపిక అవసరమని మీరు హెచ్చరించారో ఓపిక కలిగి ప్రభా నీ సన్నిధిలో మీరిచ్చే రక్షణ కొరకు ఎదురు చూడడానికి, ఓపికతో ఫలించడానికి, ప్రభా ఓపికతో సత్క్రియలు చేయడానికి ప్రభా మీరే కృప దయచేయండి. ఓపికతో ప్రభా నీ సన్నిధానవర్తులుగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభా ప్రత్యేకించి శ్రమల్లో ప్రభా ప్రత్యేకించి మీరు అక్కడ కొరకు ఎదురు చూసే విషయంలో ఓపికను దయచేయండి. నీ భక్తులు పొందినటువంటి శ్రమల్లో కూడా వారి మాదిరిని మాకు ఓపికను మాకు దయచేయండి. వారి సహనాన్ని ఓపికను మాకు మాదిరిగా అనుగ్రహించండి. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.